ఇప్పుడు ఒక చిన్న విషయం, మాట తీరు, మాటకున్న శక్తి గురించి నా నాలెడ్జి, నాకు తెలిసిన విధానం గురించి చెప్తాను. ద పవర్ ఆఫ్ వొకాబులరీ అంటే శక్తివంతమైన మాట. మనకి ఏదైనా పని నెరవేరాలన్నా, మనం వ్యాపారం సక్సెస్ అవ్వాలన్నా, నలుగురితో స్నేహం కలకాలంగా ఉండాలన్నా మాట తీరుయే. ప్రతి ఒక్కళ్ళు కూడా మాట తీరు సరిగ్గా ఉంటే, చిన్న సామెత కూడా ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అది 100% కరెక్ట్. అది మాట అనేది ముందు మాట్లాడే ముందు ఒక 2-3 నిమిషాలు ఆలోచించాలి. ఏ విషయమైనా సరే అసలు అలాగ ఆలోచించినప్పుడు మనం మాట్లాడే అవసరమే రాదు. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. అది నా స్వీయ అనుభవం, ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను. ఒక చిన్న సమస్య గురించి మనం చిన్న దురుసుగా ఒక్క మాట మాట్లాడితే అవతల వ్యక్తి 2, మనం 3, అవతల వ్యక్తి 4. అది రాను రాను గొడవే కాదు, కొట్లాటకు కూడా దారితీసే ప్రమాదం ఏర్పడిపోద్ది. ఏ సమస్య అయినా సరే జస్ట్ ఒక్క 2 or 3 minutes మనం వెయిట్ చేయగలిగితే అక్కడ రిజల్ట్ మనకి అనుకూలంగా మారిపోద్ది. ఇది చాలామంది జీవితంలో అనుభవం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది మాత్రం చాలా 100% ట్రూత్. ఇది మన అన్నీ కూడా బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, వ్యాపారాలు, స్నేహాలు ఇవన్నీ దెబ్బతీ ఉండటం మాట తీరు. జస్ట్ మనం చాలామందికి అర్థమైంది ఈ మధ్యకాలంలో, ఇంకేం పవర్ ఉందనో, లేకుంటే 10 మంది వెనకాల ఉన్నారనో ఎన్నో దురుసు మాటలు. ఆ మాటలకు ఇప్పుడు వాళ్ళ పడే బాధ అంతా ఎంత కాదు. చాలామంది జైళ్ళల్లో మగ్గిపోతున్నారు కేవలం మాట. దానివల్ల ఎంత అనర్థం, ఎంత నష్టం అనేది ప్రత్యేకంగా ఇప్పుడు బాధపడే సంఘటనలు మనం చూస్తున్నాం. ఎవరైనా, నేనైనా, మీరైనా, కోటీశ్వరుడైనా, పెద్ద వ్యాపారవేత్త అయినా, రాజకీయ నాయకుడైనా, మాట తీరు సరిగ్గా లేకపోతే ఆ కాలం ఇచ్చే పనిష్మెంట్ చాలా సాలిడ్గా ఉంటుంది. తర్వాత అతనికి ఏ ఇబ్బంది ఉండనట్టు అనిపించట్లేదు, కానీ ఫ్యామిలీ అంతా ఎంత సఫర్ అవుతున్నారో మనం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చాలా నష్టపోతున్నారు. మనం ఇందాక అనుకున్నాం కదా, ఏదైనా ఒక సమస్య మీద మనం మాట్లాడుకున్నప్పుడు, మనం అలాగ ఉన్నప్పుడు ఒక 5 minutes అలా వెయిట్ చేసి మౌనంగా ఉండిపోతే అవతల వ్యక్తి 100% సైలెంట్ అయిపోతాడు. ఇది పెద్ద విషయమేం కాదు. అది చాలామంది అంటే మహానుభావులు అందరూ ఏంటంటే మౌనానికి ఉన్న శక్తి అంత గొప్పది. ఎలా ఉండాలంటే మాట్లాడాలనిపిస్తుంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు అన్నట్టుగా మనం ఉన్నప్పుడు రిజల్ట్ చాలా సాలిడ్గా ఉంటుంది, బాగుంటుంది.